హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు తీస్తున్నానండి. మా అమ్మగారికి కొంచెం హెల్త్ బాగోక వీడియోలు తీయడం ఆపేసాను. ఈరోజు మా మొక్కలు చూపిస్తాను మీకు. మందార మొక్క చూడండి ఎన్ని పువ్వులు పూసినాయో. మేము ఈ ఇంట్లో రెంట్కి దిగేటప్పటికి ఇది చిన్న మోడండి, అసలు చిగురే లేదు. ఇప్పుడు 12 పువ్వుల వరకు పోస్తున్నాయండి. ఈ పువ్వులు సరిపోతాయి మాకు పూజకి రోజుని. చాలా పెద్ద మందార పువ్వు. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క పువ్వు పెడితే సరిపోతుందండి. బొట్టు నిండిపోతుంది, చూసారా ఎన్ని పూలు కోసినా తరగట్లేదు. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఇక్కడ గేదెలు అవి ఎక్కువ ఉంటాయి, దానివల్ల మొక్కలు అవి తినేస్తూ ఉంటాయండి. మేము బయటకు వెళ్ళినప్పుడు అదిని అస్తమానం చూసుకోవడమే సరిపోతుంది. మా బ్లాకీ డాగ్ ఉంది కదండి, అది గేట్ దగ్గర ఉంటుంది, అరుస్తుంది గేదెలు ఏమన్నా వచ్చినప్పుడు. అప్పుడు మేము బయటకు వచ్చి చూసుకుంటూ ఉంటాము. చూసారా వంగ మొక్కలు మా అమ్మమ్మ గారు వేసారండి, విత్తనాలు తీసుకొచ్చి. ఇవి కొంచెం అక్కడక్కడ ఉన్నాయి వంకాయలు. గుత్తొంకాయ కర్రీ వీడియో తీద్దామని అనుకుంటున్నానండి, అసలు కుదరట్లేదు. వంకాయలే ఉండనివ్వట్లేదండి. ఈ ఎలకలు పందికొక్కులు అవి వచ్చేసి మొత్తం పాడు చేసేస్తున్నాయండి. వంకాయలు తినేస్తున్నాయి కొంచెం ఎదిగేటప్పటికే. కలబందలు అవి ఎక్కువ పెంచుతామండి, తులసి మొక్కలు అవిని. ఇటు సైడ్ కూడా ఉంది వంగ మొక్క, చూడండి ఎంత పోతుందో. వంకాయలు మాత్రం లేవు అసలు అని. మా వీధిలో ఎంతమందికి పంచిపెట్టినా అసలు తరగవండి, అంత పోతుంది. మళ్ళీని తొండ కూడా పోతంతా పాడు చేసేస్తుంది, చాలా పోతుంది. మేము ఇప్పుడు వచ్చి కర్రీ చేసుకోవడానికే వంకాయలు ఉండట్లేదండి. కొంచెం పెద్దవి అవుతాయి కదా కోద్దామా అనేటప్పటికి మొత్తం పాడు చేసేస్తున్నాయి పందికొక్కులు. ఎన్ని చిట్కాలు పాటించినా అస్సలు ఉండట్లేదండి, వచ్చి తినేస్తున్నాయి మొత్తం వంకాయలన్నీ. ఫస్ట్లో అయితే ఎవరో కోసేస్తున్నారేమో అనుకునేవాళ్ళు, మాకు తెలియక. మేము వచ్చాక ఈ మొక్కలన్నీ వేసుకున్నామండి. ఫస్ట్ అయితే అసలు ఏ మొక్కలు ఉండేవి కాదు ఇక్కడ. ఒక మందార మొక్క అని ఒక నిమ్మకాయ మొక్క ఉండేది. ఇది నిమ్మకాయ మొక్క మరి నారింజకాయ మొక్క తెలియదండి. తులసి మొక్కలు కూడా చాలా ఉండేవి. రోజు తులసి పత్రి అది పూజకి కోసుకుంటూ ఉంటాము. కనకాంబరం మొక్కలు అవి ఎక్కువే ఉండేయండి. ఈ టైంకి ఒక అరమూర అయ్యేది. ఈ సంవత్సరం ఆ పువ్వులు కూడా లేవు. తులసి మొక్కలండి. కలబందలు అవి కూడా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాము. ఇది ఫేస్కి హెయిర్కి చాలా మంచిది కదండి. ఇవే మనకి ఫేస్ క్రీముల్లో అవి యూజ్ చేస్తారు కదా. పుదీనా అండి, పుదీనా 2 కుండీల్లో వేసుకున్నాము. చాలా ఫ్రెష్గా ఉంది కదా. పుదీనా పచ్చడి కూడా చేసి చూపిస్తానండి మీకు వీడియో. మన చేతులతో మనం కూరగాయలు అవి ఆకుకూరలు పెంచుకొని వాటిని వండుకుంటే ఆ సంతృప్తే వేరు కదండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం కొనుక్కొని తెచ్చుకొని వండుకునే కన్నా ఇలాగా కూరగాయలు అవి కోసుకొని వండుకుంటే భలే ఉంటుంది కదండి. ఇక్కడ గడ్డి ఎక్కువగా వచ్చేస్తుందండి. ఈ ప్లేసు పొలాల ప్లేస్ ఇదంతాని. చూడండి మా చిన్ని వాకలి మధ్యలో చందమామలా ఉంది. చుట్టూ గడ్డి అలా వస్తూనే ఉంటుందండి. ఫస్ట్ అయితే ఇదంతా గడ్డే ఉండేది, మేము మట్టి వేసుకుని ఇలా వాకలుగా చేసుకున్నాం. ఎంత గడ్డి తీసినా రోజు మళ్ళీ గడ్డి వచ్చేస్తూనే ఉంటుంది. పేడకల్లా 10 వేసుకుని ఇలా ముగ్గులు పెట్టుకుంటూ ఉంటామండి డైలీ. ప్లేస్ చూసారా, ఈ ప్లేస్ అది చాలా బాగుంటుందండి. ఈ రోడ్డు మీద అయితే వాకింగ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ 5 ఆ టైంకి, ఈవినింగ్ టైంలో వాకింగ్ చేస్తారండి చాలామంది. అసలు ఖాళీ ఉండదు రోడ్డు. ఇప్పుడే అక్కడక్కడ బిల్డింగ్స్ అవి కట్టుకుంటున్నారండి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అదిని. ప్రకృతి మధ్యలో ఉంటే చాలా బాగుంటుంది కదండి. అసలు పొల్యూషనే ఉండదు, స్వచ్ఛమైన గాలి, చాలా బాగుంటుందండి. మాకు ఎండంటే ఏంటో తెలీదు, చాలా చల్లగా ఉంటుందండి. ఇక
ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి ఇల్లు ఖాళీ చేసి. కానీ అసలు వెళ్ళలేకపోతున్నాము. ఈ ఏరియా అయినా ఈ ప్లేస్ అయినా చాలా బాగుంటుందండి. పల్లెటూరు వాతావరణం ఉంటుంది. తొండ చూసారు ఎలా చూస్తుందో, ఇదేనండి మొత్తం పూతంతా పోగొట్టేస్తుంది, రాలిపోతుందండి. అస్సలు ఇంత కూడా భయం లేదు. ఎలా చూస్తుందో చూడండి, వీడియో ఎలా తీస్తుందో. మరొక మంచి వీడియోలో